ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 సంవత్సరం తర్వాత ఆంధ్ర రాష్ట్ర బైఫర్కేషన్ యాక్ట్ అయిన తర్వాత అంటే సుమారు 12 సంవత్సరాల తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్గా అమరావతి నిర్ణయం చేయటం జరిగింది. ఇది చాలా శుభదినము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని చెప్పి 3 ముక్కలాట ఆడటము ఆ విధంగా చేశారు వారు. ఇప్పుడు అటువంటి దానికి ఏమాత్రము అవకాశము లేనటువంటి విధంగా గౌరవనీయులు విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు ముందు దృష్టితోటి ఆలోచించి ఇది 28వ తారీఖున అసెంబ్లీ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానంతో కేంద్ర ప్రభుత్వానికి అంటే పార్లమెంటుకి పంపించడం జరిగింది. బిల్లు పంపించిన తర్వాత లోక్సభలో డిబేట్ అయిన తర్వాత అట్లాగే రాజ్యసభలో దానికి ఆమోదం పొందిన తర్వాత ఇదివరకు ఏ క్యాపిటల్ అని ఉండేది దాన్ని అమరావతి క్యాపిటల్ అంటే అమరావతి అట్లాగే ఏపీ సిఆర్డిఏ రీజియన్ను కూడా కలిపి టోటల్గా క్యాపిటల్ కింద మార్చడం జరిగింది. ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇదివరకు 2019 నుంచి 2024 సంవత్సరం వరకు ఇదివరకు ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకరమైన పరిపాలన చేయటము మనం అందరము చూసాము. చాలా అత్యంత దారుణంగా అమరావతి రైతుల్ని ఎవరైతే సొంతంగా అమరావతి క్యాపిటల్గా ఉండటం గురించి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఉండాలి అనే ఉద్దేశంతో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి నానా హింసకి గురి చేసిన విషయం మనం మర్చిపోయినటువంటి విషయం. వారు అమరావతి నుంచి దేవస్థానంకి వెళ్ళటానికి అంటే న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళ్ళటానికి పీస్ఫుల్గా వెళ్ళినప్పటికి కూడా అత్యంత దారుణంగా మాటలతోటి చెప్పడానికి కూడా బాధాకరమైన విషయం జుట్లు పట్టుకుని లాగి చాలా ఇబ్బందులకి గురి చేసిన దుర్మార్గపు ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సరే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ మావి గన్ అని పేరు విన్నానో చెప్పిన తర్వాత ఎవడో బుర్రలేనోడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఏం చెప్పాలంటే అడ్వైజరు జై అమరావతి గుంటూరు అంటే JAGUN అంటే జగన్ ఈ పేరు పెట్టండి అంటే కొంచెం గౌరవం పెరిగేదేమో. ఇప్పటికైనా ఎక్కడో ఏదో ఊర్లో ఆయన పెట్టేస్తాడు, దాంట్లో డౌట్ లేదు, ఏదో ఊరికన్నా పెట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎనీవే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేము కోరేది దయచేసి మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మీరు ప్రస్తావన చేయండి. మీరు రాకపోతే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేస్నన్నా పంపించండి. మీరు పంపకపోతే ఆ 10 మంది ఎమ్మెల్యేస్ మళ్ళీ వాళ్ళు నియోజకవర్గంలో మళ్ళీ మీరు సీటు ఇచ్చి వాళ్ళు గెలిచే అవకాశాలు పూర్తిగా జీరో అయిపోతాయి. కారణం ఏంటంటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి ఓటు ఎందుకు వేయాలి మీరు చెప్పండి? అసలు దేని గురించి వేయాలి? పబ్లిక్ సమస్యలు ఏదైనా ఉంటే అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఎమ్మెల్యేస్ని ఎన్నుకుంటారు. అది ఏమీ కాకుండా వారిని కూడా వెళ్ళనివ్వకుండా అసెంబ్లీకి చేయటం అనేది అత్యంత దారుణమైన విషయము. దయచేసి మీరు వచ్చే అసెంబ్లీ సెషన్స్ కన్నా మీరు రాకపోతే అది వేరే విషయం, కానీ మీ వ్యక్తిగతమైన విషయము మిగిలిన ఎమ్మెల్యేస్ని పంపిస్తే బాగుంటుంది. వాళ్ళకి ఎక్కడ అగౌరవం అనేది ఉండదని చెప్పి మరి ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నాను. ఏంద్ర మావి గన్ అంటే మా ఫ్రెండ్ ఒకటి పంపాడు, ఈ వాట్కా గన్, ఇది ఆర్క్యూట్ వాట్కా గన్ అని నిన్నే పంపాడు, నిన్న సాయంత్రం. కానీ మనం ఏం దీన్ని వాడం తెలుసు కదా. మూడు పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, 3 పార్టీల ఉమ్మడి కలయిక, అద్భుతమైన కలయిక అనే ఉద్దేశంతో మనకి 2024లో అత్యంతమైన మెజారిటీ ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 28వ తారీఖున వారు ఏదైతే ఇప్పుడు నిన్న పేపర్లోనే లేకపోతే ప్రెస్లోనే మాట్లాడారు, అది అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుండేది. అసెంబ్లీకి రాకుండా వారు ప్రెస్ మీట్లు పెట్టి
మళ్ళీ కొత్తగా ఒక కొత్త వింతైన విధానానికి తెర లేపారు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఊరికే ఆయన ఏదో చెప్పారు, అది పోనీ జోక్గా చెప్పారా అంటే జోక్గా కాదు, ఆయన చెప్పింది సీరియస్గా చెప్పారు. ఏంటి, అమరావతి పేరు మావిగన్ అంట, అంటే మచిలీపట్నంలో 2 అక్షరాలు, విజయవాడలో 2 అక్షరాలు, తర్వాత గుంటూరులో 3 అక్షరాలు, మావిగన్. అంటే వాళ్ళకి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వారికి ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళకి మతిపోయి ఉంటుంది. వాళ్ళకి అసలు బుర్ర పనిచేస్తుందా లేదా అనేది నాకు తెలియనటువంటి విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ఏంటండి, ఇది చూడండి, ఇది ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన గన్. ఇది దీంట్లో గన్ అంటే ఏం బాంబులే ఉండవు, మందు ఉంటుంది దీంట్లో. మందు అంటే తెలుసు కదా, ఏ మందు, మందు గుండు సామానం కాదు, లోపల పోసే మందు. ఇది వోడ్కా, ఇది ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చారు. ఆర్కోట్ వోడ్కా గన్ను, దీని పేరే ఆర్కోట్ వోడ్కా గన్ను. మరి ఈ గన్నులతోటి బాగా అనుబంధం ఉన్న అడ్వైజర్స్ ఏమన్నా ఈయనకి ఈ పేరు పెడితే బాగుంటుందని చెప్పారేమో అనేది నా యొక్క అభిప్రాయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా టీటోటలరు, అది నాకు తెలుసు. కానీ ఆ అడ్వైజర్స్ దిక్కుమాలని అడ్వైజర్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆ పార్టీలో మంచి వ్యక్తులు ఉండొచ్చు, దాంట్లో ఉన్నారు కూడా, అందరూ బ్యాడ్ అని నేను అంటలా. కానీ ఇది ఇంత శుభప్రదమైన రోజునాడు అమరావతి గురించి ఎంతోమంది కలలు కంటూ మా ఆస్తులు సరిగైన ప్రొటెక్షన్ ఉంటుందా, ఇన్వెస్టర్స్కి కూడా కొంత చిన్న ఏదో ఒక మూలన డౌట్ ఉండి మళ్ళీ ప్రభుత్వము ఏదన్నా తేడాపాడా వస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వస్తాయి, ఇప్పుడు కాదు 30 సంవత్సరాల తర్వాత ఇబ్బందులు వస్తాయా అనే డౌట్ కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వానికి పంపించి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లాగే అమిత్ షా గారు పూర్తి సహాయ సహకారాలతోటి ఈ బిల్లు ఆమోదం చేయడం జరిగింది. దానికి అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అట్లాగే ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా చాలా చాలా సంతోషదాయకమని చెప్పి నాకు మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. చాలా సంతోషం. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి మరి ఒక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను అడ్వైజ్ ఇస్తున్నాను, దయచేసి పిచ్చి ఏదో గన్లు అటువంటి జోలికి ఆ మాటలు కూడా మీ ఉన్నత స్థాయిని దిగజార్చినట్టు అవుతుందని చెప్పి మీ అడ్వైజర్స్కి మీరు కొంచెం వార్నింగ్ ఇవ్వాల్సిన నెసెసిటీ ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము కలిసి, అంటే ఇదివరకు 2014 నుంచి 2017 వరకు ఆయన రోడ్ల మీద ప్రయాణం చేసి లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళే వరకు 3 సంవత్సరాలు నేను అసెంబ్లీలో ఉన్నంత వరకు బాగానే ఉండేది. కానీ తర్వాత ఆయన ఏదైతే ఎలక్షన్స్ గురించి 2 ఇయర్స్ ముందు నుంచి వారు రోడ్డు మీదకి వెళ్ళటము, ప్రజల్ని కలవటము, తర్వాత ప్రజల్ని మాటలతోటి మభ్యపెట్టి గొప్ప అడ్వాంటేజ్ తీసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలము జగన్మోహన్ రెడ్డి గారు. సో అటువంటిది ఆ స్థాయి ఉన్న వ్యక్తి ఏదో మావిగన్ను, ఏంది మావిగన్ను, ఇవన్నీ ఇది కరెక్ట్ కూడా కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ పర్మనెంట్గా మనం జీవితము ఉన్నంత వరకు అమరావతి క్యాపిటల్, అమరావతి మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.